నమస్తే అందరికీ. ఒక విన్నర్ గురించి ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుంది అనుకోలేదు. నేను అందరినీ అనట్లేదు, ముందే చెప్తున్నా, ఆ కొన్ని మందిని మాత్రమే చెప్తున్నాను. సో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ అయిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు, వీడియో పెట్టాల్సి వస్తుందని కూడా అనుకోలేదు. అయిపోయింది అనుకున్నాం బిగ్ బాసు. సో ఒక పల్లెటూరు నుంచి ఒక పొలం పని చేసుకునే వ్యక్తి, ఎక్కడో ఒక మారుమూరు పల్లెటూరులో పొలం పని చేసుకునే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటా, యూట్యూబ్లో చిన్న వీడియోస్ చేసుకుంటా, షార్ట్ వీడియోస్ చేసుకుంటా బిగ్ బాస్కి వెళ్ళాలి అన్న ఒక కోరికతో, గట్టి పట్టుదలతో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేయండి అని అందరినీ బతిమలాడుకొని, అక్కడ నుంచి తన ప్రయాణం బిగ్ బాస్ దాకా ప్రతి ఒక్కరిని బతిమలాడుకుంటా అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర గంటలు నిలబడి ఆ ఛాన్స్ దక్కించుకున్న వ్యక్తి ఈరోజు పరిస్థితి ఎలా ఉందిరా అంటే, అందరూ చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది. సో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇదంతా ఏంట్రా అంటే, పల్లవి ప్రశాంత్ జర్నీ ఆ పల్లెటూరు నుంచి బిగ్ బాస్ 7 దాకా, బిగ్ బాస్ సీజన్ 7లోకి వచ్చిన తర్వాత తను ఇంకా అక్కడ, అంటే అదొక గేమ్ షో, గేమ్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. గేమ్ని అక్కడ వరకే తీసుకొని ఉంటే బాగుండేది. ఆ గేమ్ అయిపోయిన తర్వాత బయట జరిగిన విశేషాలు చాలా చండాలంగా ఉన్నాయి. ఎందుకంటే లోపల వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ కలిసి ఒక దగ్గర కూర్చొని తింటారు, బాగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఏదున్నా ఆ నామినేషన్స్ వరకు, ఆ టాస్కుల వరకు అంతవరకు మాత్రమే, దాని తర్వాత బాగానే ఉంటారు వాళ్ళు. దీన్ని బయట ఎలా వచ్చేసిందంటే, కొన్ని జరుగుండొచ్చు, అది గేమ్ వరకు. నేను ఒక వీడియో కూడా పెట్టా, పల్లవి ప్రశాంత్ ఫ్యూచర్ని అడ్డుకోను, వీళ్ళే ఫ్యాన్సే అతని ఫ్యూచర్ లేకుండా చేస్తారని చెప్పాను నేను ఆల్రెడీ. అదే జరిగింది. ఆడవాళ్ళను కూడా వదలలేదు పాపం. ఇప్పుడు ఒకటండి, అక్కడ గొడవ ఎవరికి జరిగింది, చిన్నగా ఆ పెద్ద గొడవలు మనుషులను చంపుకునేంత గొడవలేం కాదు, ఒకరి మీద ఒకరు రాళ్ళు ఇసిరేసుకునేంత గొడవలు కాదు. గేమ్ పరంగా జరిగింది, వాళ్ళిద్దరికీ జరిగింది, అది అక్కడ వరకే అయిపోయేది. ఫ్యాన్స్ ఏం చేశారంటే దాన్ని పర్సనల్గా తీసేసుకొని, కొన్ని మంది ఆకతాయి యాదవులు, కొన్ని మంది తాగేసి గందరగోళం చేసి, అమర్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంటే ఆ కారు మీద రాళ్ళు విసిరేయడము, అశ్విని వెళ్తుంటే ఆ అమ్మాయిని పాపం మీరు చూసారా, అసలు ఆ డోర్ లాగి అమ్మాయిని లాగడము, అది ఏమన్నా కరెక్టా? అమ్మాయిని అలా లాగడము, ఆ కారు డోర్ లాగడము, అది ఏమన్నా కరెక్టా? చాలా తప్పది. మీ అమ్మనో, మీ అక్కనో, మీ చెల్లినో లాగితే గమ్మునుంటారా మీరు? చెప్పండి. మీ ఇళ్లల్లో ఆడవాళ్ళని లాగితే అలాగా మీరు గమ్ముంటారా? గమ్మునుండారు కదా. ఎవరైనా అంతే కదా. అమ్మాయి ఒక కంటెస్టెంటు, అమ్మాయి ఒక సెలబ్రిటీ, అమ్మాయిని అలా లాగితే వాళ్ళకే అసలు ఆ సెక్యూరిటీ లేకపోతే మామూలు మనుషుల పరిస్థితి ఏంటి, మామూలు ఆడపిల్లల పరిస్థితి ఏంటి? అంత ధైర్యంగా లాగుతున్నారు, భయం అనేది లేకుండా. చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి, దొరకరా మీరు? దొరికారంటే మాత్రము పిచ్చు కుక్కను కొట్టినట్టు కొడతారు, బయటకు కూడా రారు. పోలీసు వాళ్ళు వదలరు. పోలీసు వాళ్ళేమి ఇప్పుడు మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్లు అన్నీ తీస్తారు, ఎవడెవడు రాళ్ళు వేశారు, ఎవడెవరు లాగారు అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కడు దొరుకుతాడు. ఎన్ని రోజులు మీరు దాంకున్నా ఎక్కడి నుంచైనా పట్టి లాగుతారు మిమ్మల్ని. మీరు దొరికితే మీకు విమానం ఫ్లైట్ ఎక్కిస్తారు, మీకు మామూలుగా ఉండదు. మీకు సినిమా అనేది అసలు మామూలుగా ఉండదు. ఒక యాక్షన్ మూవీ ఎలా ఉంటుందో, ఫుల్ యాక్షన్ మూవీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మీకు. తర్వాత ఇది కరెక్టా చెప్పండి? కనీసము ఆ విన్నింగ్ అయిన ఒక 24 గంటలు కూడా సంతోషంలో లేడు. బయటికి రాగానే ఇంటర్వ్యూలు ఇవ్వలేదని కొన్ని మంది వీడియోలు పెడితే, కొన్ని మంది కేసులు పెట్టి, గవర్నమెంట్ ఆస్తులు ఎవరైనా ధ్వంసం చేస్తారా అండి? బస్సులు ఎవరైనా పగలగొడతారా? ఇది కరెక్టా అసలు? ఇది కార్లు పగలగొట్టారు, సరే వాళ్ళంటే కాంప్రమైజ్ అవుతారు అనుకోండి. ఒకవేళ పోయి బతిమలాడితే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అమర్ వాళ్ళు కానీ, అశ్విని కానీ, గీతు కానీ వాళ్ళు ఏదో కాంప్రమైజ్ అయ్యి వదిలేవచ్చు. గవర్నమెంట్ ఆస్తులు నాశనం చేయడం ఏంటండి? అసలు నాన్ బెయిలబుల్, అది బెయిల్ కూడా రాదు మీరు చేసిన పనులకి. ఇక్కడ ఇంకొకటి మెన్షన్ చేస్తున్నాను, పోలీసు వాళ్ళు ఆల్రెడీ లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం అవుతుందని క్లియర్గా చెప్పారు కూడా, వెళ్ళిపోండి అని. వినకుండా మళ్ళీ తిరిగి రావడం ప్రశాంత్ వాళ్ళ తమ్ముడిది, ఆ డ్రైవర్ది తప్పు. ఇక్కడ వరకు ఎత్తుకుంటే వెళ్ళిపోవాలి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, జనాల్ని కంట్రోల్ చేయలేము అనుకున్నప్పుడు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. మీ ఊర్లో ఒక మీటింగ్ పెట్టుకో, అక్కడ మొత్తం ఒక టెంట్ వేయించేసి జనాలందరినీ వచ్చేవాళ్ళు వస్తారు, నిన్ను కలుస్తారు, అది అయ్యేది. కానీ దీనివల్ల ఎన్ని మంది సఫరు.
మీ ఫ్యామిలీ, మీ అమ్మా నాన్న మీకు ఆ సంతోషం కూడా లేదు, మీ ఇంట్లో వాళ్ళు సఫరు. ఈ విధంగా వాళ్ళు పాపం కార్లలో వచ్చిన వాళ్ళకి భయంగా వెళ్ళారు. ఇంకోసారి ఎవరన్నా బిగ్ బాస్కి రావాలన్నా కూడా అమ్మ ఏం జరుగుతుందో అనే భయంతో రారు. ఏ కామన్ మ్యాన్ కన్నా మళ్ళీ ఇంకా చోటు దొరకద్దా? ఖచ్చితంగా దొరకదు. మీలాంటి వాళ్ళు చేసిన పని, ఆ చిల్లర ఎదవలు ఎవరైతే ఉన్నారో, ఆ కొన్ని మంది చిల్లర ఎదవలు, నిజం చెప్తున్నా, ఆ విధంగా కొట్టిన వాళ్ళు, ఆ విధంగా కారులాగి ఒక అమ్మాయిని లాగడానికి ట్రై చేసిన వాళ్ళు, నిజంగా అదే ప్లేస్లో మీరు చుట్టూ నిలబడుకోండి, మీ ఇంట్లో ఆడవాళ్ళని వేరే వాళ్ళు వచ్చి లాగుతుంటే మీకు ఎలా ఉంటుందో చెప్పండి. మీరు గమనుంటారా? పాపం అండి. వాళ్ళు ఏం చేయగలుగుతారు? అన్ని మంది జనాల్లో కొద్దిగన్నా మన కడుపుకు అన్నం తింటున్నాం. ఏం నేర్పిస్తున్నారు? అందరూ యూతే పిల్లకాయలు అందరూ ఇలా తయారయ్యేది. ఏం చెప్తారు మీరు సమాజానికి? మీలాంటి వాళ్ళు నిజంగా చీడపురుగులు. అసలు పట్టుకొని ఒక అమ్మాయి చేయిని లాగాలనుకునే వాళ్ళని అక్కడ కత్తిరించి పడేయాలి. చాలా తప్పది. ఎంత భయంగా ఉంటుంది వాళ్ళకి. ఇన్ని చేసిన మీరు, ఓట్లేసి గెలిపించిన మీరే ఈరోజు కటకటాల్లోకి పంపించారు. అవసరమా ఇదంతా? మీరు చేసిన తప్పుకి ఒక 24 గంటలు కూడా ఒక సంతోషం అనేది ఆ బిగ్ బాస్ హౌస్లోంచి బయటకు వచ్చి తన ఊరికెళ్ళి ఒక రోజు గడవక ముందే, ఒక రోజైనా గడిచిందో లేదో జైల్లో పెట్టించేశారు. అవసరమా? మీరు చేసిన పనికి ఈరోజు ఎంత తప్పది? ఏం లాభం చెప్పండి? మీరు చేసేసారు, మీరు రాళ్ళు విసిరేసేసారు, మీరు పోయి దాంకునేస్తారు. దాని బాధ భరించాల్సింది ఎవరు? ఆ పల్లవి ప్రశాంత్. చూస్తుంటే బాధేస్తుంది. గెలిచిన సంతోషమే లేకుండా చేశారు. ఆ జైలుకి వెళ్తుంటే కాళ్ళకి చెప్పులు లేకుండా, బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోలో ట్రోఫీ తీసుకున్న పల్లవి ప్రశాంత్ ఎక్కడ? చెప్పులు లేకుండా జైలుకి వెళ్తున్న పల్లవి ప్రశాంత్ ఎక్కడ? ఏమీ సిచ్యువేషన్లు అది? అవసరమా ఇదంతా? నిజంగా అతను మంచివాడో చెడ్డవాడో తెలియదు, కానీ ఏం జరిగిందో ఆ దేవుడు అనేవాడు ఎవరిని ఊరికే వదలడు. ఎవరికి ఏది ఇవ్వాలో అది కంపల్సరీ ఇస్తాడు. కాకపోతే నేనైతే ఒకటి చెప్తాను, ఇది మటుకు చాలా రాంగు. ఎవరో చేసిన దానికి ఎవరో బలైనట్టు, ఎవరో కొన్ని మంది ఆకతాయి ఎదవలు చేసిన దానికి పల్లవి ప్రశాంత్ బలయ్యాడు. దానికి ఫ్యాన్స్ అనే ముసుగులో చేసిన దాడులు, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అనే ముసుగులో చేసిన దాడులు చాలా చండాలమైనవి. అమ్మాయిల మీద కారు డోర్లు తీసి లాగడము, కార్లు గ్లాసెస్ మీద రాళ్ళు విసిరి కొట్టడము చాలా అంటే చాలా తప్పు. ఎంత తప్పురా అంటే, మీలాంటి వాళ్ళని పట్టుకొని ఆ పెంకుల మీద చేతులను అట్లా రుద్దిస్తే, ఆ గుచ్చుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందంటే మీకు అలా చూపించాలి. మీకు ఆ బాధను మీకు చూపించాలి. మీరు కానీ నిజంగా పోలీసు వాళ్ళకి దొరికితే మాత్రం, మీకు నిజం చెప్తున్నాను, మీరు తొందరగా పోలీసు వాళ్ళకి దొరకాలని కోరుకుంటున్నాను నేను. మీరు చేసిన తప్పులు లా అండ్ ఆర్డర్ని ఎవరినైనా అసలు ఎంత తప్పండి అది? గవర్నమెంట్ బస్ అద్దాలు పగలు కొడతారా? వీళ్ళ అద్దాలు పగలు కొట్టారు. వాళ్ళకి ఏమన్నా అయ్యుంటే, వాళ్ళకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. వాళ్ళకి ఏమన్నా అయ్యుంటే, గవర్నమెంట్ అద్దాలు పగలు కొట్టారు. ఆ డ్రైవర్కి ఏమన్నా అయ్యుంటే, ఆ బస్సు తోలుతున్న డ్రైవర్కి జరగడానికి జరుగుంటే ఏంటి పరిస్థితి? ఇంత చేసిన మీరు, ఓట్లేసిన మీరు, ఇదే ఓట్లు, మీ ఓట్లు అతనికి పోట్లయినాయి. ఈరోజు మీ ఓట్లు పోట్లయినాయి. మీ ఓట్లు పోట్లయిపోయినాయి అతనికి. కాదు, ఆ ఓట్లు ఈరోజు పోట్లయ్యి పోయి జైల్లో కూర్చున్నాడు పాపం. మారండి అయ్యా, ఇంకనైనా మారండి అయ్యా. ఒక గేమ్ని గేమ్ లాగే తీసుకోండి. గేమ్ అయిపోయిందా ఆడ వరకు కథం, దాని తర్వాత ఉండకూడదు. మారి మనుషుల్లాగా ప్రవర్తించండి. సమాజంలో బతుకుతున్నప్పుడు మనుషుల్లాగా, ఆ జంతువుల్లాగా కాదు. ఆ జంతువులన్నా కొద్దిగా సంస్కారవంతంగా ప్రవర్తిస్తాయేమో. జంతువుల కంటే హీనం మీలాంటి వాళ్ళు. జంతువుల కంటే హీనం ఇది. మీలాంటి ఎదవల్ని నిజంగా ఏం చేసినా పాపం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.